హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్సేవన్ విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? ఇగోండి, ఏ బిజా రేషన్ బియ్యం కదా, ఇవి కొట్టుకొని తెచ్చినాయి కదా. ఏమైంది ఏమైంది? అందుకే పల్లెల్లో పెట్టుకుని జరుగుతున్నావా? చాట్లేదండి, మా చెల్లైతే అలా జరుగుతుందన్నమాట. ఒకవైపు ఏమో కట్లు తడిసిపోయాయని చెప్పని ఇలాగా అంటించారు. అంటిస్తే చూడండి లగిడిగా పెట్టేశారు ఒకసారిగా. ఇంకోటి బియ్యం చూపిస్తున్నాయి ఒకసారి. ఇందులో చూపించు. ఇలాంటిది చాలా మొత్తం పీచే ఉంది. ఇగో పీచిదిగో దారాలు దారాలు ఉన్నమాట. పురుగు వస్తాడనమాట. ఇవన్నీ చాలా కింద బియ్యం పోయినాయి, చాలా పోయినాయి, పీచున్నాయి మాట. అమ్మ జరగమందంట, తిరుగుతుంది. కొన్ని బియ్యం పోతున్నాయి కానీ మిగిలిన మాత్రం పీచున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టిన వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మాకు బియ్యం రావాల్సి ఉందండి, ఇంకా రేషన్ బియ్యం ఇంకా రాలేదనుకుంటున్నాం మేమైతే. ఇంకా ఎందుకంటే ఇవాళ డేట్ అంతే 3. మరి ఇస్తారు కదా, ఇంకెళ్ళలేదా? టైం 10-11 అవ్వాలి వెళ్ళాలంటే. ఈ లోపల అన్నం వండుకోవాలి కదండి, అందుకని బియ్యం అయితే తెచ్చేసుకున్నాం మేమైతే. బియ్యం తెస్తేమో ఇలా ఉన్నాయి, ఏం రావట్లేదు, మొత్తం పోతున్నాయి బియ్యం. దెబ్బ దెబ్బ చెరుకు అక్కడ పోయి మండిపోతుంది. రావద్దా? అదే వస్తుంది చెరిగే, లేదా పైకి ఇస్తాయి కాదు. రాళ్ళు అయితే తెలుగుబడి బియ్యం పళ్ళలో పడతాయి, రాళ్ళు అయితే ఏమో ఎగిరిపోతాయి. రాళ్ళు తేలుకుంటే కాబట్టి పైకి ఎగిరిపోతాయి, బియ్యం బరువు ఉంటాయి కాబట్టి పళ్ళలోకి వస్తాయి. సరేనా? ఇప్పుడు 5 కేజీ ఉంటే నువ్వు జరిగినవి సరే దెబ్బ చెరుకు. ఇది వచ్చేసి మా చెల్లి పిండి కలిపింది మాట. సారీ బుజ్జ, ఏం పిండి బుజ్జ ఇది? మొక్కజొన్న పిండి మైదా పిండి అంట ఫ్రెండ్స్. అలాగే ఇందులో ఎల్లుపాయలు, అల్లం ముక్క, అలాగే జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసేసింది. అక్కడ బియ్యం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ పిండి కలపడం ఆపేసింది. ఇంకోండి, ఇది వచ్చేసి అల్లం ముక్కలు. నేను కలపట్లేదండి, ఎందుకంటే మా చెల్లి చపాతీ కలుపుతుంది అర్థం కావట్లేదు, దేని కలుపుతుంది అర్థం కావట్లేదు. ఈ ఆనియన్స్ చూడండి సన్నగా తరిగింది మా చెల్లి అయితే, భలే తరిగిద్ది సన్నగా. ఒక పచ్చిమిరకాయ ముక్కలు కాబట్టి ఇది ఇలా మూత పెట్టేస్తాను నేను, ఎందుకంటే నేను కలిపితే మళ్ళీ జోరు అయిపోయింది ఒక మళ్ళీ ఇబ్బంది. అందుకని మా చెల్లి వచ్చాక కలుపుకుంటుంది పిండి అయితే. మా చెల్లి అయితే నూనె బయట చించి పోసేస్తుంది డబ్బాలోకి. నూనె కనబట్లేదు నాకు, ప్యాకెట్ పైకి లేదు ఒకసారి అయిపోవడానిక అప్పుడు అమ్మడం తిట్టడానిక. ఫ్రెండ్స్ మా చెల్లి అయితే నూనె పోయటం అయిపోయింది, కానీ చూడండి ఫ్రెండ్స్ నూనె అంతా పోగొట్టింది. నేను చూపియమ్మంటే అమ్మ తిట్టడానిక నూనె మొత్తం పోగొట్ట అనడానికి అంది, కానీ ఇక్కడ మా చెల్లి నిజంగా నూనె పోగొట్టింది. నేను తుడిచేస్తున్నావే ఉంచాలాగా, ఇలాగే ఉంచితే ఇంకో బాగుంటుంది. ఇలా తుడిచేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను పిండి అయితే మా చెల్లి కలిపేసింది, ఆ పిండి చూపిస్తాను నేను. చపాతీలకా దేనికి వేసావు పిండి? చపాతీలకేనా? సరే పిండి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను. ఫ్రెండ్స్ ఇదిగోండి పిండి అయితే చపాతీలు కలిపేసింది అన్నమాట చక్కగా. చూడండి, ఇప్పుడు చపాతీలు వేసిన టమాటా వేసి, జీలకర్ర, అల్లం వెల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి చక్కగా చపాతీ తయారు చేసేదండి. నేను మైదా పిండి అట్లా అనుకున్నా, కాదంట. అందుకే కలపకుండా ఉండడమే మంచిదైంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టిన వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా చెల్లి అయితే చపాతీ చేసింది. చపాతీ వేయమ్మ అంటే ఇదేదో దిబ్బ రొట్టె లాగేసింది. మా అమ్మ అయితే దిబ్బ రొట్టె అంటమాట. ఇది చూడండి ఎలా వచ్చిందో, తూట్లు అయితే ఉంటుంది కదా ఒక క్లాత్, అలా వేసింది. బుజ్జా నీకే ఫస్ట్ ప్రైజ్. ఫ్రెండ్స్ మనమైతే చపాతీ పెట్టేద్దాం, మనం ఖాళీ కూర్చోవడం ఎందుకని. నేనైతే పొగలో కూర్చున్నా, మా చెల్లి చక్కగా అయితే అక్కడ కూర్చుంది. ఇది రావట్లేదే, అట్లెట్ కొనమంటే అట్లెట్ ఒకటి కొనలేకపోతున్నారు మా వాళ్ళు చెప్తుంటే. ఫ్రెండ్స్ మనం ఢిల్లీ బజార్ వెళ్ళినప్పుడు కొందామంటే
అది బాగా పలుచుకుంది, అది వద్దు అని చెప్పి అన్నారు. అందాక ఉండేది కదా ఫ్రెండ్స్, ఇంకోసారి కొనుక్కునే వాళ్ళం. మాడలేదు, నేను ఎమ్మనే తిప్పేశాను. ఓకేనా బుజ్జా? నా పొగ కలుగంబట్లే. కాలనివ్వాలా? సరే ఫ్రెండ్స్, అట్టయితే మాడిపోతుంది, నేను తిప్పేస్తాను. ఇది అట్ట వస్తుందో పడిపోద్దో అర్థం కావట్లేదు. మా చెల్లి బ్రహ్మాండంగా వేసినట్టు నేను ఇంకా బ్రహ్మాండంగా మాడగొట్టాను దాన్ని. ఫ్రెండ్స్, అట్టయితే అయిపోయింది, మనమే తీసేద్దాం. ఇగోండి ఇక్కడ పనిలో వేసేసాను. మా చెల్లి ఏదో చేసిందంట. ఆ చెల్లి అన్ని తూట్లు చేస్తుంది చపాతీని. ఇవాళ ఎలాగో తిన్నాక చించుకొని తినాలి కానీ చెప్పండి, ముందుగా చించేసి వేస్తున్నట్టుంది. అంతేనా బుజ్జా? మంచిగా గుండ్రంగా చక్కగా అంతే అంతే అంటుంటాడు. మళ్ళీ నేను తందానంటుంది మా చెల్లి. ఇంకా ఫ్రెండ్స్, అట్టేది అయిపోతుంది అన్నమాట. నేను మిగిలినట్లు వేసాక మొత్తం అయిపోయాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవ్వండి బుజ్జా, తీసేనా? చూడు ఒకసారి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను పడేసేదానే, మొత్తం అయిపోయాక చూపిస్తాను అట్లన్నీ. ఫ్రెండ్స్, చపాతీ అయితే మంచిగా రావట్లేదని చెప్పని, ఎక్కడికక్కడ చిరుగు అంటే ఎక్కడక్కడ తూట్లు పడుతుందని చెప్పని మా చెల్లి అయితే ఇలాగ వేస్తుంది. అలా రాకపోతే ఇలా చేయమని చెప్పింది మా అమ్మ. ఇంకా మా చెల్లి ఇలా వేసేస్తుంది అన్నమాట. అప్పుడు అలాగే వేస్తుంది. చూడండి, పిండి అనుకోని షాక్ ఇచ్చింది. అనుకోని షాక్ తగులుందంట మా పాపం మా చెల్లికి. ఒకటి వేద్దాం కూడా తయారైంది. ఇలాగైనా రుచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఇలా తిప్పేస్తూనే ఉన్నాం. ఇప్పటికి చాలా అయినాయి, చూపిస్తానే అయితే. ఇలా ఇలా చేస్తున్నమాట చక్కగా. ఇవి ఉడుకుతూ ఉంటాయి. నేను ఈలోపై చూపిస్తాను మీకు. ఇగోండి ఫ్రెండ్స్, అప్పడాలు అన్నమాట. ఏం అప్పడాలు ఇవి? మొక్కజొన్న పిండి మైదాతో తయారు చేసిన అప్పడాలండి ఇవి. మసాలా అప్పడాలు అనుకోవచ్చు. టమాటాలు అన్నీ వేసాం కాబట్టి మనం. అప్పడాలు అయితే రెడీ అయిపోయినాయి. మొక్కజొన్న మైదా పిండి అప్పడాలు మసాలాతో రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇవైతే మీకు కనిపిస్తున్నాయి కదా తూనీగలు. అవైతే మా అమ్మ చెప్పింది వర్షాలు వస్తే చాలు అంటే వర్ష సూచన అని చెప్పిద్ది మా అమ్మ, ఎదర్ రిపోర్ట్ లాగా. అవండి తూనీలు అయితే బాగా ఎగురుతున్నాయి చూడండి. అవి ఉంటే ఇంకా వర్షాలు వచ్చినట్టే అని చెప్పనిద్ది మా అమ్మ అయితే. అంటే అవి ఎక్కువగా తిరిగితే వర్షాకాలం అప్పుడు తిరుగుతాయి కాబట్టి, అది ఒక వర్షం వచ్చేటప్పుడు ఇలాగ ఎక్కువ ఎగురుతాయి అంటే ఇవి ఎక్కువగా. అందుకని ఆ ప్రాంతంలో వర్షం ఉన్నట్టు అని అర్థం. కాబట్టి మళ్ళీ కాసేపులో మాకు వర్షం పడిద్దని అర్థం అవుతుంది. చూడండి ఎన్ని ఉన్నాయో పైన. ఇగోండి, ఇవి ఉన్నప్పుడల్లా మాకు కొన్నిసార్లు కూడా జరిగింది అలాగే వర్షం వచ్చింది మా అమ్మ చెప్పినట్టుగానే. ఇప్పుడు కూడా అంతే జరిగిద్ది, ఎందుకంటే మొబ్బట్టింది కూడా. అక్కడ చూడండి పైన మొబ్బట్టు కూడా ఉంది. ఇంక వెళ్ళిపోతున్నాయి, ఎటు సైడ్ వెళ్తున్నాయో కనబట్టలేదు విజయ. వాటి తిరుగుతున్నాయండి, వాటి సైడ్ తిరుగుతున్నాయి. అయిపోయింది తోనీలు చూసి అంత పక్షిలాగా అనిపిస్తున్నాయి జూమ్ చూసేసరికి. హ్యాపీ వినాయక చవితి ఫ్రెండ్స్ అందరికీ. ఈ వర్షాలు తగ్గిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇంకా 9 రోజులు పండగ నవరాత్రులు వచ్చేసినాయి ఫ్రెండ్స్, వినాయక చవితి. ఇగోండి ఇక్కడైతే వినాయకుడి విగ్రహం వెళ్తుంది కదా ఫ్రెండ్స్, ఇది ఊరేగింపులాగా వెళ్తుంది.